హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. సో ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడానికి నేను ముందు రోజునే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా పూజకు కావాల్సిన సామాన్లన్నిటినీ నేను ముందుగానే తెచ్చిపెట్టుకున్నానండి. ఎందుకంటే అదే రోజు అన్నీ చేయాలంటే నా వల్ల కూడా కాదు కదా. సో అన్నీ ఒకరోజే తెచ్చుకోవడం, అన్నీ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. పైగా వ్రతం చేసుకోవడానికి నాకు టైం కూడా కుదరదు కాబట్టి నేను ముందు రోజుగానే తెచ్చిపెట్టుకొని నైట్ నుంచి మొత్తం క్లీన్ చేసుకోవడం, సదురుకోవడం అన్నీ చేసుకుంటున్నాను. బొట్లు మాత్రం ముందుగానే గురువారం మార్నింగ్ మాత్రం నేను పెట్టేసుకున్నానండి. నీట్గా అమ్మవారి ఫోటోలు అన్ని ఫోటోలు తుడుచుకుని నీట్గా గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కటిని నీట్గా సర్దుకున్నానండి. పూజకు కావాల్సిన సామాన్లన్నిటినీ నేను తెచ్చిపెట్టుకొని వాటిని అన్నిటినీ కింద స్టోర్ చేసుకుంటున్నాను కబోర్డ్లో. ఆ తర్వాత దేవుడి మందిరాన్ని మొత్తాన్ని బూజు లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని నీట్గా వాటన్నిటిని క్లీన్ చేసుకొని తడిగుడ్డతో తుడుచుకొని మందిరాన్ని మొత్తం, ఆ తర్వాత పొడిగుడ్డతో కూడా తుడుచుకొని నీట్గా బొట్లు పెట్టేసిన పటాలన్నిటినీ నేను నీట్గా సర్ది పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు ఎంత నీట్గా చేసామన్నది ఎంత ముఖ్యమే కానీ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు కదా. సో మనం నీట్గా శుభ్రంగా చేసుకుని దేవుణ్ణి చక్కగా కొలుచుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. పూజకు కావాల్సిన సామాన్లన్నిటినీ అరటిపండ్లు, ఫ్రూట్స్, అమ్మవారికి పెట్టే వాటిని అన్నిటినీ తెచ్చుకున్నానండి. అంతేకాకుండా ఈసారి మొదటిసారి నేను అమ్మవారి బొమ్మను అయితే పెట్టుకోవాలనుకున్నాను. అందుకే అమ్మవారి ఫేస్ని అయితే నేను బయట కొనుక్కున్నానండి మార్కెట్లో. దాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. అంతేకాకుండా కొత్త అమ్మవారి ఫోటోని కూడా కొనుక్కున్నాను, ఫ్రేమ్ని. దానికి కూడా గంధం బొట్లు నీట్గా పెట్టుకుని సర్దుకున్నాను. ఆ తర్వాత డెకరేషన్కి కావాల్సినవి అన్నిటినీ మా ఆయన గారు తెచ్చారు. సో ఆయన తెచ్చిన తర్వాత నీట్గా నైట్ టైమే కూర్చుని మేమిద్దరం స్నానం చేసి శుభ్రంగా అమ్మవారికి కావాల్సిన వాటినన్నిటిని డెకరేట్ చేసి చేసుకున్నాము. సింపుల్గా చేసుకున్నానండి, మరి హెవీగా కాకుండా. నాకు ఇట్లాగే సింపుల్గా ఇష్టం. సింపుల్గా చేసుకోవడంలోనే ఆనందంగా ఉంటుంది నాకు. ఆ తర్వాత అరిటాకులను అయితే చక్కగా గుచ్చేసి పిన్స్తో, ఆ తర్వాత పూలదండలను అయితే సర్ది పెట్టుకున్నాము. ఆ తర్వాత ఏం చేసామంటే నీట్గా డెకరేట్ అయితే చేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నామండి. ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ముందుగా నేను పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నాను. మనం ఏ పీట అయితే తీసుకుంటామో ఆ పీటకి మొత్తానికి పసుపు రాసి, బియ్యం పిండి కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది, ముగ్గు ఉంటే ముగ్గు, దాంతో ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ జల్లుకొని అక్షింతలు వేసుకొని అమ్మవారి ఫోటోని అయితే పెట్టాలి. ఆ తర్వాత మనం ఏ కలశం అయితే తీసుకుంటున్నామో ఆ కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుందాము. నేనైతే 9 అవతారాలు ఉన్న అమ్మవారి కలశాన్ని అయితే తీసుకున్నాను. ఆ కలశంలో చక్కగా నేను బొట్లు అయితే పెట్టుకున్నానండి. చూస్తున్నారుగా మీరు కూడా, చాలా నీట్గా చేసుకున్నాను. ఆ తర్వాత కలశంలో కొంచెం నీళ్ళైతే పోసుకున్న తర్వాత కలశానికి నేను పసుపు కొమ్మునైతే తీసుకొని పెట్టుకుంటున్నానండి. ముళ్ళు వేస్తున్నాను. నేను 5 పేటల దారాన్ని అయితే తీసుకున్నాను, వైట్ దారం. దానికి పసుపు రాసి చక్కగా పసుపు కొమ్మును కట్టి ఆ తర్వాత నేను కలశానికి అయితే కట్టాను. తర్వాత నీళ్లు పోసానని చెప్పాను కదా, నీళ్ళల్లో మనం కొంచెం కలశంలో ఏమేమి వేయాలనేది నేను చెప్తాను. కలశంలో పసుపు, కుంకుమ, గంధం, కాయిన్, అంతేకాకుండా పచ్చకర్పూరం, యాలక్కాయలు, పువ్వు. ఆ తర్వాత వేసిన తర్వాత కలశాన్ని అయితే పక్కన పెట్టుకుని తర్వాత కలశంలో పెట్టాల్సిన కొబ్బరికాయని అయితే రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ నీటిని కడిగిన తర్వాత ఒక టీ జల్లెడ ఉంటుంది కదండి, దానితో నీట్గా నేను పసుపునైతే జల్లించి దాని మీద పెట్టాను. అప్పుడు నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఒక పేపర్ మీద కటింగ్ చేశానండి, బొట్టు చాలా నీట్గా వస్తుందని. ఆ తర్వాత ఆ బొట్టుని కటింగ్ చేసి దాని మీద కుంకాన్ని కూడా అద్దాను. అద్దిన తర్వాత మామిడాకులది నేను తీసుకున్నానండి. కొంతమంది తమలపాకులు పెట్టుకుంటారు, కొంతమంది మామిడాకులు పెట్టుకుంటారు. నేను మామిడాకులు పెట్టుకున్నాను. 9 ఆకులు ఉండేలాగా పెట్టుకున్నానండి.
ఆ తర్వాత కలశం దేంట్లో అయితే పెడతామో ఆ ప్లేట్ని అయితే తీసుకున్నాను. నేను ఈ సిల్వర్ టేప్ ప్లేట్ తీసుకున్నానండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా. దాంట్లో నేను మూడు మూడు సార్లు బియ్యాన్ని అయితే 3 గుప్పెళ్ళు బియ్యాన్ని అయితే పోసాను. మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. 3 గుప్పెళ్ళు అయితే నేను పోసి ఆ తర్వాత దాని మీద కొంచెం పసుపు, కుంకుమ, మళ్ళీ అక్షింతలు వేసుకొని ఆ తర్వాత తమలపాకును వేసుకొని ఆ తర్వాత కలశాన్ని అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత వాటినన్నిటిని నీట్గా సర్దుకొని ఆ తర్వాత జాకెట్ ముక్క ఉంటుంది కదండి, జాకెట్ ముక్కని నీట్గా నేను ఫోల్డింగ్ అయితే చేసుకుని పెట్టుకున్నాను. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆ కలశాన్ని ఆ కలశం మీద కొబ్బరికాయని పెట్టిన తర్వాత ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదండి, జాకెట్ ముక్క, ఆ జాకెట్ ముక్కని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఆ తర్వాత దాని మీద పెట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే పెట్టానండి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత గాజులను అయితే పెట్టానండి. 1/2 డజన్ గాజులను అయితే పెట్టి పువ్వులు పెట్టి నీట్గా అలంకరించాను. అమ్మవారికి రెడీ చేయడానికి నేనైతే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ని కూడా మీకు చూపిస్తున్నాను. నీట్గా అమ్మవారిని అయితే రెడీ చేసి నేను పూజకైతే రెడీ అయిపోయాను. చీర కట్టుకున్నానండి. ఆ పూజను అయితే చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నాను. నా పూజా విధానాన్ని నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఫుల్ వీడియోలో అయితే అమ్మవారిని, నా ఫ్రేమ్ని మొత్తం చూడండి, డెకరేషన్ని, నేను చేసిన పూజా విధానం మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను దీవించండి. థ్యాంక్ యూ. బాయ్.